దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 139వ సంకీర్తన 16వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము మనము ఈ లోకములోకి అడుగు పెట్టక మునుపే మన గురించి దేవునికి అంత తెలుసునన్న విషయాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ఈ లోకములో మనము సుఖాన్ని, దుఃఖాన్ని, కష్టాలను, ఆనందాన్ని ఈ విధంగా అన్ని రకాలుగా అనుభవిస్తూ కష్టాల టైంలో మాత్రం దేవుడు మా మొర ఆలకించటలేదు, మా బాధలు దేవుడు మమ్ములను మరచిపోతున్నాడు, మా బాధలను చూడటం లేదు అని దేవునిపై మనం నిందలు వేస్తుంటాము. మనము ఆనందంగా ఉన్నప్పుడు మనకు మాత్రం దేవుడు గుర్తుకు రాడు. బాధల్లో ఉన్నప్పుడే మనకి దేవుడు గుర్తుకొస్తాడన్న సత్యాన్ని మనము గ్రహించాలి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆలోచనలు చాలా తప్పు. ఎల్లవేళలా దేవుడు మన క్షేమం గురించే చూస్తూ ఉంటాడు. ఆయన చేతులు చాపి మనల్ని పిలుస్తున్నాడు. నీ బాధలన్నీ నువ్వు బాధపడకు, నీ బాధలన్నీ నాకు అప్పచెప్పు. ప్రియ బిడ్డలారా, మీరు ఏ విషయంలోనూ ఎవరిని ఆశ్రయించొద్దు, నేనున్నాను అంటున్నాడు దేవుడు. మనం ఎదుర్కొనే కష్టాలు, మన అవసరాలు ఏమిటో అన్నీ మన దేవునికి తెలుసు. మనము తల్లి గర్భములో ఉండగానే మన ప్రణాళిక అంతా దేవుడు నిర్ణయించుట జరిగినట్లు పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తుంది. మన సరైన సమయంలో దేవుడు తప్పకుండా స్పందిస్తాడన్న పూర్ణ విశ్వాసం మనం కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఆయనను గోజారుతూ విడువక ప్రార్థన చేయాలి. ఆయన మనలను కాచి కాపాడుచున్న మన మంచి కాపరి, మన మంచి దేవుడు, మన ఆశ్రయము, మన దుర్గము. ఆయన సందేహంగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమా. మనలను కాపుదల చేస్తున్న మన బలవంతుడైన దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. ఏమాత్రము సందేహం కనపరిస్తే వెంటనే అపవాది నీ సందేహాన్ని బలపరిచి వాడు లోపరుచుకోవాలని చూస్తాడు. జాగ్రత్త సుమా. నేను నీ దేవుడను, నిన్ను స్వస్థపరచుటకును, నీవు ఆరోగ్యంగా ఉండుటకును, నీవు ఆరోగ్యం పొందుటకును నేనున్నాను అని దేవుడు అంటున్న వాగ్దానాన్ని మనము నిర్గమకాండములో మనము చూద్దాము. 15వ అధ్యాయము 26వ వచనములో చూడాలి. ఎందుకు? నీవు ఆరోగ్యం పొందటానికి, నిన్ను స్వస్థపరచటానికి, నీ బాధలు తీసివేయటానికి నేనున్నాను అంటున్నాడు. మనము దేవుని వెతకాలి. దేవుని వెతికి ఆయన అనుగ్రహం పొందేటట్లుగా మనము ప్రార్థన చేయాలి. మన నడవడిక మార్చుకోవాలి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అయితే కాబట్టి ప్రియులారా, దేవుడు నా కాపరి గనుకనే నేను ఆయనకు తగిన రీతిగా నడుచుకుంటానని ఇప్పుడే దేవుని యందు ప్రమాణము మనము చెయ్యాలి. దేవునికి ప్రార్థన చెయ్యాలి. నీ 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 యొక్క అనుగ్రహముతో తండ్రి
నీ సన్మార్గంలో మేము నడుచుటకు ఇష్టపడుతున్నాము తండ్రి అని మనం దేవుని బ్రతిమలాడుకోవాలి. అలాగని మనం ప్రమాణము కూడా చెయ్యమంటున్నాడు. నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయన, నీ స్తోత్రములు అయ్యా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, మేమందరము నాయన నీ యందు భయభక్తులు కలిగి తండ్రి, మేము ఆపదల్లో ఉన్నప్పుడు కూడా తండ్రి నీవు మా వంకే నాయన మమ్మల్ని చూస్తూ దేవా నీకు మేము ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.